జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో ఘనంగా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా స్వతంత్ర సమరయోధులను తలుచుకుంటూ కాలనీ అధ్యక్షుడు కేకేచారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి కింగ్ కోటివారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 28వ డివిజన్ కార్పొరేటర్ కారిమిన నిహారిక గౌడ్, డివిజన్ అధ్యక్షుడు బూడిద వెంకటేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాట్ల వినయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నిహారిక గౌడ్, కాలనీ అధ్యక్షుడు కేకేచారి మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, స్వాతంత్ర సమరయోధులను తలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీ జనరల్ సెక్రటరీ రామంచెర్ల శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు ముకర రవి, ఆర్గనైజింగ్ సెక్రటరీ బాషిపాక మహేందర్, కోశాధికారి నరేష్, ప్రధాన సలహాదారు చాట్ల శ్రీశైలం, మంద లక్ష్మీనారాయణతో పాటు సెక్రటరీ లొంకరాజు, కమిటీ సభ్యులు రామకృష్ణ, సతీష్, నరేష్ చిత్తారి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు లక్ష్మీ నరసింహ కాలనీ 28th డివిజన్లో లక్ష్మీ నరసింహ కాలనీ అసోసియేషన్ కాలనీ ప్రెసిడెంట్ కేకేచారి గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ జరగడం చాలా సంతోషంగా ఉంది. అంటే దీని ఒక ఇంపార్టెన్స్ మనందరికీ తెలియాలి. ఎక్కడో యాక్సిడెంట్లో బ్లడ్ లేక చనిపోయిన వాళ్ళు లేదా వివిధ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, బ్లడ్ లేక చనిపోతున్న సంఖ్య పెరిగిపోతున్న క్రమంలో ఇలా ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొని అన్న ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇది ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Okay.